వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. తెలంగాణలో మరో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. నేడు రేపు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నేడు కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇంకా గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. ఇక రేపు పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, కరీంనగర్, ములుగు, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ జారీ చేశారు వాతావరణ శాఖ. రాష్ట్రంలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవనుండడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వర్షం కురుస్తున్నప్పుడు చెట్ల కింద ఉండకూడదని, కరెంటు వైర్ల కింద, రేకుల ఇళ్లలో ఉండరాదని అధికారులు కీలక సూచనలు చేశారు. ఇక రానున్న రోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అంతేకాకుండా కేరళ, మహే, కోస్తా, కర్ణాటక, ఉత్తర అంతర్గత కర్ణాటకలో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. మహారాష్ట్రలోని విదర్భ నుంచి రాయలసీమ వరకు ఒక ద్రోణి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది. దీనివల్ల సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు మేఘాలు ఉన్నాయని, ఈ అల్పపీడనం క్రమంగా నెల్లూరుకు దగ్గరలోకి వచ్చి అక్కడ నుంచి ఒంగోలు, గుంటూరు అక్కడక్కడే తిరుగుతూ రాజమహేంద్రవరం, విశాఖపట్నం వైపుగా వెళ్లేలా ఉంది. ఇదే శక్తి తుఫానుగా మారుతుందనే అంచనా ఉంది. భారత వాతావరణ శాఖ ప్రకారం మరో 7 రోజుల పాటు ఏపీ, తెలంగాణకు వర్ష సూచన ఉంది. కరోనా ఈ పేరు వినగానే 2019లో భారత్కు ఒక పీడకల అంత విధ్వంసం సృష్టించి యావత్ భారత్ని భయోందరణకు గురి చేసింది. మళ్ళీ అలాంటి రోజులు రానున్నాయా అంటే అవుననే చెప్తున్నాయి కొన్ని సంఘటనలు. 5.5 ఏళ్ల కిందట చైనాలో తొలిసారి వెలుగు చూసిన కరోనా వైరస్ ప్రపంచాన్ని ఇంకా వెంటాడుతోంది. కరోనా మిగిల్చిన నష్టాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉండగా మళ్ళీ ఆందోళన రేకెత్తిస్తోంది. హాంకాంగ్, సింగపూర్లో కేసులు పెరుగుతూ ఉండడంతో భారత్ అప్రమత్తమైంది. దేశంలో స్వల్పంగా కేసులు నమోదు కావడంతో కేంద్ర ఆరోగ్య శాఖ నిఘా పెంచింది. LF7, NB1.8 వేరియంట్ల వ్యాప్తితో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో యాక్టివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు చెప్తున్నా మరోసారి కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. గత వారం రోజులుగా హాంకాంగ్, సింగపూర్లో కోవిడ్-19 కేసులు భారీగా నమోదవుతూ ఉన్నాయి. ఇక భారత్లోనూ కోవిడ్ కేసులు స్వల్పంగా పెరుగుతూ ఉండడంతో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. మే 19 నాటికి దేశంలో 257 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వైరస్ వ్యాప్తిని గుర్తించేందుకు పర్యవేక్షణ పెంచినట్లు పేర్కొన్నారు. హాంకాంగ్, సింగపూర్లో కేసులు పెరుగుతూ ఉండడంతో ఈ చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో ఎక్కువగా ఉన్నాయి. హాంకాంగ్, సింగపూర్లో కరోనా కేసుల పెరుగుదలకు LF7, NB1.8 అనే వేరియంట్లు కారణమని నిపుణులు గుర్తించారు. ఈ 2 వేరియంట్లు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ JN.1 నుంచి రూపాంతరం చెందినట్లు చెబుతున్నారు. సింగపూర్, హాంకాంగ్లో ఈ వేరియంట్ ఉధృతంగా ఉంది. మే మొదటి వారం నుంచి ఇప్పటి వరకు హాంకాంగ్లో 30 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. అయితే భారత్లో కేసులకు ఏ వేరియంట్ కారణమనేది ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. కాగా ఇటీవల రష్యాలో కోవిడ్ తరహా అంతుచిక్కని వైరస్ వ్యాప్తి ఆందోళనకు గురిచేసింది. కరోనా వైరస్ తరహా ఈ కొత్త రకం వైరస్తో జనం ఆసుపత్రిలో చేరుతున్నారు. JN.1 ఒమిక్రాన్ BA.2.86 వేరియంట్ నుంచి వచ్చింది. మొదటిసారిగా 2023 ఆగస్టులో దీన్ని గుర్తించారు. ఇదివరకు వచ్చిన వేరియంట్ల కంటే ఇది వేగంగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. దీనికి కారణం జన్యు మార్పులు. ఈ మార్పుల వల్ల రోగనిరోధక శక్తిని కూడా దాటుకుని ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. JN.1లో ఒక అదనపు మ్యూటేషన్ ఉంటుంది. దీనివల్ల స్పైక్ ప్రోటీన్లో మార్పులు వస్తాయి. ఫలితంగా రోగనిరోధక శక్తిని ఏమార్చి ఇన్ఫెక్ట్ చేస్తుందని ఎలా యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. BA.2.86తో పోల్చితే JN.1లో ఒక అదనపు మ్యూటేషన్ ఉంటుంది. ఇది వేరియంట్లోని స్పైక్ ప్రోటీన్లో స్వల్ప మార్పునకు కారణమవుతుంది. ఫలితంగా రోగనిరోధక శక్తిని తప్పించుకుని ఇన్ఫెక్ట్ చేయగలుగుతుంది అని వారు పేర్కొన్నారు. అయితే ప్రపంచంలో తొలిసారి డిసెంబర్ 2019లో చైనాలోని వుహాన్ సముద్ర ఉత్పత్తుల మార్కెట్లో కరోనా వైరస్ వెలుగు చూసిన విషయం తెలిసిందే. JS1 వేరియంట్ బాధితుల్లో పొడిదగ్గు, రుచి కోల్పోవడం, తలనొప్పి, ముక్కుదెబ్బడ, అలసట, జ్వరం వంటివి సాధారణ కరోనా లక్షణాలు కనిపిస్తాయి. కొందరికి డయేరియా కూడా వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు చెబుతున్నా దేశంలో కోవిడ్ పరిస్థితిని సమీక్షించడానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలో సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. కేసులన్నీ సాధారణంగానే ఉన్నాయని, ఎవరికీ ఆసుపత్రిలో చేర్చి
చికిత్స అందజేయాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. సో బీ కేర్ఫుల్.